నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. గొల్లల మామిడాడ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి సంబరాలకు శ్రీకారం. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లెల మామిడాడలో గురుపౌర్ణమి వేడుకల సందడి మొదలైంది. స్థానిక అభయగణపతి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ సిరిడి సాయిబాబా వారికి జూలై 10న గురువారం అత్యంత వైభవంగా గురుపౌర్ణమి ఉత్సవాలు నిర్వహించేందుకు అంకురార్పణ జరిగింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి ప్రముఖ సంఘసేవకులు లయన్ ద్వారంపూడి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇంద్రగంటి మూర్తి ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పుస్తక పూజ నిర్వహించి ఉత్సవ విరాణాల రసీదు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించే భారీ అన్నదాన కార్యక్రమానికి తొలి విరాళాన్ని ఆలయ ధర్మకర్తలైన మెడపాటి రామారెడ్డి, మెడపాటి సాయిబాబారెడ్డిలు ఉత్సవ కన్వీనర్ ద్వారంపూడి యువరాజారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కన్వీనర్ ద్వారంపూడి యువరాజారెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా గురుపౌర్ణమి రోజున బాబావారికి ప్రత్యేక అభిషేకాలు, రథోత్సవం, భజన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. భక్తులందరి గోత్రనామాలతో అర్చనలు చేసి తీర్థప్రసాదాలు అందజేస్తామని చెప్పారు. భక్తులందరూ ఈ వేడుకలలో పాల్గొని సాయిబాబావారి ఆశీస్సులు పొందాలని ఆయన ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సాయిరామ్, జై జై సాయిరామ్. గొల్లల మామిడాడ బోడవారి వీధిలో వెలసి ఉన్నటువంటి శ్రీ అభయగణపతి స్వామి ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారికి జూలై 10వ తారీఖు గురువారం నాడు వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ సందర్భముగా ప్రత్యేకమైనటువంటి పూజలు, ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే నేడు స్వామివారి ఈ యొక్క గురు పౌర్ణమి కార్యక్రమాలకు అంకురార్పణగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. స్వామివారికి ఆ రోజున ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరము స్వామివారి రథోత్సవం ఉంటుంది. అలాగే భక్తులందరికీ కూడా మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గురు పౌర్ణమి కార్యక్రమాల్లో పాల్గొని ఆ సాయిబాబా వారికి ఆశీస్సులు పొంది తరించవలసిందిగా మరీ కోరుచు ఉన్నాం. జై సాయిరామ్, జై జై సాయిరామ్.